హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. మళ్ళొకసారి చదువుతున్నాను, చిత్తగించండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇంకా కిందికి చాలా విషయాలు ఉన్నాయి, అయితే ఇంతవరకు చాలు. మనం ప్రార్థన. లోకంలో మనుషులు కలిగి ఉన్న వాటిని మనం చూసినప్పుడు మనం కూడా వాటిని పొందగోరి పోటీ పడతాం, వ్యసన పడతాం, అసూయ పడతాం, లేకపోతే రేపబడతాం. ఆడు కారు కొన్నాడు, నేను కొనాలి. ఆడు బైక్ కొన్నాడు, నేను కొనాలి. ఆడు ఇల్లు కట్టాడు, నేను కట్టాలి. ఆడు ఈ వస్తువులు ధరించాడు, నేను ధరించాలి. వాడు ఇంత సౌకర్యవంతంగా ఉన్నాడు, నేను ఉండాలి. వాడు ఫలానా అధికారం పొందాడు, నేను పొందాలి. వాడు ఒక రేంజ్లో ఉన్నాడు, నేను ఉండాలి. వాడు ఆ జాబ్ కొట్టాడు, నేను కొట్టాలి. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, నేను పాస్ అవ్వాలి. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, నేను కూడా పాస్ అవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు నాడు బాగా చూసుకుంటున్నాడు, నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి. ఆడు భార్య పిల్లలు నాడు బాగా చూసుకుంటున్నాడు, నా భార్య పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి. ఇట్లా మనుషులు సాటి మనుషులను చూసినప్పుడు ఆడు మంచి పేరు తెచ్చుకున్నాడు, నేను కూడా పేరు తెచ్చుకోవాలి. రాజకీయంగా మంచి అధికారి అయ్యాడు వాడు, నేను కూడా రాజకీయంగా ఎదగాలి. అట్లా భూమి మీద మరి మనుషులు మనతో కూడా ఉండేవాళ్ళు, వాళ్ళు జీవించే జీవితాలను మనం చూసినప్పుడు వాళ్ళలాగే మనం కూడా రేపబడే అవకాశం ఉంది. పొలం పండించే రైతు దగ్గర నుంచి ఇంటి పని చేసేటువంటి ఇల్లాలితో సహా అందరికీ కూడా ఇతరులతో పోటీ పడుతూ ఉంటారు. ఆమె మంచి శారీ కట్టింది అనుకో, అంతకంటే రెబల్ శారీని నేను కట్టాలి. ఆమె జస్ట్ ఇక్కడ 2 పెట్టింది అనుకో, నేను కనీసం 4 గంటలు తగిలించాలి అని. ఎవరికుండే సోపలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే పోటీలు, ఎవరికుండే ప్రేరణలో, ఎవరికుండే రేపబట్టాలు వాళ్ళకు ఉంటాయి. అవునా కాదా? అసలు ఎవ్వరికి వెళ్ళి నేను చూడండి, ఎవరితో నాకు సంబంధం లేదన్న మనిషి ఊళ్ళో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే. అడవిలో ఉన్న మనిషి ఇతరులతో పోల్చుకోరు, రేపబట్టం ఉండదు, ఇతరులను రేపటం ఉండదు. కాబట్టి అడవిలో ఉన్న మనిషికి ఇంకా ఎవరు ఉంటారు, జంతువులు ఉంటాయి తప్పితే ఇంకేం ఉండదు. కానీ ఊళ్ళో అంటూ మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఈ పోటీతత్వం అనేది కొన్ని విషయాల్లో తప్పకుండా మనకి ఏర్పడిద్ది. అది తప్పని నేను అనట్లా. అసూయ ఒకటి తప్పు, కానీ అసూయతో అవతలవాడి నష్టపుచ్చడానికి ఆలోచించడం తప్పు. కానీ అవతలవాడిని చూసి మనం కూడా బాగుండాలి అని రేపబట్టం, ప్రోత్సహించబట్టం, సవాలు స్వీకరించటం, పోటీతత్వంతో పరిగెత్తటం చెడ్డయ్యని నేను అనట్లా. భూమి మీద బతకాలి, మనుగడ అవసరం కాబట్టి వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా కష్టపడాలిరా బాబు అని అనుకోవటం తప్పని నేను అనట్లా. కష్టపడవచ్చు, వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా రేపబడవచ్చు, మనం కూడా ఉన్నత స్థితికి ఎదగాలన్న ఆకాంక్షించవచ్చు, తప్పులేదు. కానీ అంతకంటే శ్రేష్టంగా భౌతికమైన లేకపోతే ఈ శరీర సంబంధమైన వాటిని పొందిన మనుషులను చూసి మనం కూడా శరీర సంబంధమైన వాటిని పొందడానికి రేపబట్టం, ప్రోత్సహించబట్టం, పోటీ పడటం అనేది సహజమే. కానీ లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుని స్పర్శ తెలియని వాళ్ళు ఆ ఒక్క పోటీతోనే ఆగిపోతారు. కానీ మరి ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, దేవుణ్ణి తెలుసుకున్న మనం, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన మనం, క్రొత్తగా జన్మించిన మనం ఇప్పుడు చెప్పిన వీటి వరకే పోటీ పడదామా? వాటిని ఇతరులు పొందిన వాటినే మనం కూడా పొందటానికి ఆకాంక్షిద్దామా? రేపబడదామా? అంతవరకే మనం కూడా అన్యుల్లాగా ఆగిపోదామా? లేకపోతే మనం ఇంకా ఒక అడుగు ముందుకు మిగలాల్సింది ఏమన్నా ఉందా? స్తోత్రం గట్టిగా అంటే ఉంది. ఈ లోకం మాత్రమే పరిచయం అయిన వాళ్ళు, బాగా వినండి, ఈ లోకం మాత్రమే ఎరిగిన వాళ్ళు, ఈ లోకం మాత్రమే పరిచయం అయిన వాళ్ళు ఈ లోకాన్నే పొందడానికి ఆరాటపడతారు.
దీనిలో ఇతరులతో పోటీపడి ఒకడికంటే మిన్నుగా ఉండాలని ఆరాట పడతారు, తిప్పల పడతారు. వాళ్ళకి ఈ లోకం మాత్రమే తెలుసు. కానీ దేవుని చేత ఏర్పరచబడి, పిలువబడి, నిర్ణయించబడి, ప్రత్యేకించబడిన మనకి ఈ లోకంతో పాటు మరో లోకం కూడా పరిచయం అయింది. ఆ లోకం పైనున్న లోకం, అది పరలోకం. ఈ లోకంతో పాటు మనకి మరో లోకం పరిచయం అయింది, అది శాశ్వతమైన లోకం. ఈ లోకంలో ఎవడు ఎంత పోటీపడి ఎంత ఆర్జించి కొప్పేసుకున్నా, మనం ఎవరిని చూసి కొప్పేసుకున్నామో వాడు పోతాడు, మనం పోతాం. ఆఖరికి మనం కొప్పేసినవి కూడా పోతాయి. స్తోత్రం. ఉంటాయా? పోతాయా? పోతాయి. ఎందుకంటే ఈ ప్రపంచమే క్షయమైపోయే ప్రపంచం. ఇందులో మనం వేసుకున్న వస్త్రానికి ఉన్నంత గ్యారంటీ మన బాడీకి లేదంటే నమ్మగలవా? వస్త్రం ఏముందండి, పర్రమని చించితే చినిగిపోయిద్ది అనుకుంటాం. కానీ నువ్వు ధరించిన ఈ షర్టుకున్నంత స్థిరత్వం మన శరీరానికి లేదంటే నమ్మగలవా? మా సోదరి చనిపోయి ఇంచుమించు 20 సంవత్సరాల పైన అయింది, 20 ఏళ్ల పైన అయింది. కానీ ఆమె కట్టుకున్న బట్టలు ఇప్పటికీ భద్రం చేసి పెట్టింది మా అమ్మ. ఆమె కుమార్తె దగ్గర ఇప్పటికి కూడా ఆ తల్లి బట్టలు ఉన్నాయి. ఆమెని కన్నా మా అమ్మ దగ్గర ఉన్నాయి. మా అక్క కన్నా కూతురు దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఆమె వాడిన పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆమె తిన్న ప్లేట్ ఉంది. ఆమె జ్ఞాపకాలుగా అవి భద్రం చేసుకున్నారు. సహజంగా స్టీల్ ప్లేట్ ఎంత అనుకుంటాం, కానీ దానికి ఉన్న స్థిరత్వం బాడీకి లేదు. ఈ వస్త్రం ఎంత అనుకుంటాం, దీనికంటే నా దేహం బలమైంది కదా అనుకుంటాం. కానీ జీవాత్మ లోపల ఉన్నంత వరకే దీని బలం. ఆ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే 3 నెలలలో చాలా వరకు దీని ఆకృతి కోల్పోతుంది శరీరం. కానీ 20 సంవత్సరాలైనా ఆమె బట్టలు అలాగే భద్రపరచబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, మనం కట్టిన వస్త్రానికి ఉన్న గ్యారంటీ బాడీకి ఉందా? కానీ మా అక్క శరీరం మాత్రం మట్టిలో తీసుకెళ్ళి పెట్టాం. ఇప్పుడు ఆ సమాధి కూడా నామరూపాలు లేకుండా అయిపోయింది. అంటే ఇది ఈ లోకం యొక్క స్థిరత్వం. ఇదంతా మీకు తెలియదని నేను చెప్పటం కాదు, నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఎవరైనా కన్ను మూసినప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి మనం వెళితే మన డైలాగులు, మన చుట్టూ ఉన్న వాళ్ళ డైలాగులన్నీ ఇయ్యేగా. ఏందో లేరా బావా, వాడు ఎంత తపన పడ్డాడు రా, ఏం కట్టుకుపోయాడు వాడు బొంద, ఏం మిగిలిందిరా, జీవితం మాయ అని ఒకడంటే ఆ మాయగాకేముంది బామ్మర్ది, అంత నటన కదురా, ఏముంది మరి. అసలు వాళ్ళ డైలాగులు ఏంటంటే, ఇక్కడి నుంచి బయటికి పోగానే సన్యాసత్వం స్వీకరిస్తారేమో, వైరాగులు అవుతారేమో అనిపిస్తుంది. వాళ్ళ ఫేసులు, వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళ మూలుగుళ్ళు, ఆ మాటలు వింటున్నప్పుడు ఇది దెబ్బతో వీళ్ళందరూ చాలా వరకు బాగుపడే అవకాశం ఉంది అనిపిస్తుంది మనకి. ఇదంతా ఈ చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి గుంట్లో పెట్టిన దాకానే ఈ మాటలన్నీ. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయి బోరింగ్ దగ్గర కాళ్ళు కడుక్కొని, ఇది శ్మశానంలో బోరింగ్ ఉంటుందే, దాని దగ్గర కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పక్కకు వచ్చిన తర్వాత శ్మశాన వైరాగ్యం శ్మశానంలోనే వదిలిపెట్టి, ఏరా బామరిదే నేను ప్లాట్ కొన్నామంటున్నా, మాకు కూడా చెప్పొచ్చు కావాయ్, మేము కూడా కొనేవాళ్ళం, ఇంకా కాస్త రేటు తక్కువలో కొట్టేసావంట, పక్కన కూడా ఉన్నాయంటగా, ఒక మొక్క చెబితే నేను కూడా కొనేవాడిని కదరా, ఇప్పుడే కదరా బావా లోపల ఏం చెప్పావు నువ్వు, అంతా శాశ్వతం కాదు, ఇదంతా మాయరా, ఇదంతా 3 నాళ్ళ ముచ్చట్రా అంటివి కదరా, మళ్ళీ ప్లాట్ వ్యవహారం అయితే అవేందిరా అంటే, బాగానే ఉంది, సచినోడితో పాటు మనం కూడా చస్తాం ఏంది అని వెంటనే ప్లేట్ ఫిరాయించి మాట్లాడతారు. అంటే కొన్ని ఘట్టాలలో కొంచెం బల్బు వెలిగినా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బల్బు ఆపేసుకుంటారు, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అన్నమాట. నశ్వరమైందంటాడు, స్థిరము లేనిదంటాడు, 3 నాళ్ళ ముచ్చట అంటాడు, అస్థిరమైందంటాడు, దీనికోసం మనం ఏందో లేరా మాయ కోసం ప్రాకులాడుతున్నాం అంటాడు.
కానీ ఆ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇదే స్థిరం శాశ్వతం అన్న భ్రమలోనికి, ఆ మాయలోకి మళ్ళా మనిషి నెట్టబడతా ఉంటాడు. ఇది మీకు నాకేం కొత్త విషయం కాదు. మీరైనా నేనైనా అలాంటి అనుభవాలు పొందిన వాళ్ళమే. అలా ఎన్నోసార్లు వైరాగ్యాల్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళమే. కానీ ఇప్పుడు దేవుడు మన ఎడల కృప చూపాడు గనక అన్యులుగా ఉన్నప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరిట్గా ఆలోచించగలుగుతాం. ఇంకొకటి, ఈ క్షయమైపోయేటువంటి లోకాన్ని మనం చూడగలం. ఎప్పటికీ క్షయము లయము కానీ అక్షయమైన ప్రపంచాన్ని కూడా మనం ఎరుగున్నాం. అబ్రహాము జీవితాన్ని మీరు కానీ పరిగణలో తీసుకుంటే తన లైఫ్ మొత్తం కూడా గుడారంలో బతికేశాడు ఆయన. హేతు కుమారులు, కనానులో ఉన్న హేతు కుమారులు అబ్రహాముని ఏమంటారో తెలుసా? తన భార్య శారా చనిపోయినప్పుడు ఆమెని సమాధి చేయటానికి మక్పేలా గుహయందలి ఆమె శవాన్ని ఉంచడానికి దాని గురించి అడిగితే, ఎవరిదది? కనానీయులది, హేతు కుమారులది. వాళ్ళని అడుగుతాడు, ఏమయ్యా ఆ గుహలో నా భార్య అయిన శారా ఈ దేహాన్ని ఉంచుతాను, శారా దేహాన్ని, ఎంత పైసలు అయిద్దో చెప్పండి అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అంటారు. నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, నీకు వెలకిమ్మంటావా? అది నీ ఎదుటనున్నది తీసుకోవయా, నువ్వు మాకు డబ్బులు ఇచ్చేది ఏంది అన్నారు. ఎవరిని? అబ్రహాముని. ఆ మాటను బట్టి మనకేమర్థమవుతుందంటే, అబ్రహాము ఒక సామాన్యుడిలాగా లేడు. ఆయన ఇంటి నుండి దేవుని పిలుపొందుకొని బయలుదేరినప్పుడు సామాన్యుడే, కానీ దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టి దేవుని మాట చొప్పున బ్రతకటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఆత్మీయంగా ఆశీర్వదించాడు, భౌతికంగా ఆశీర్వదించాడు. ఒక రేంజ్ని ఇచ్చేశాడు ఆయనకి. ఎంత రేంజ్ అంటే, తను ఉన్నటువంటి కనాను ప్రాంతంలో స్థానికులు వచ్చి, ఇక్కడ మేము రాజులం అంటల్లా, మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు అన్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళాడు. కానీ ఒక మహారాజు స్థాయి అంటే వెండి బంగారాలకు కానీ దాసదాసి జనాంగానికి కానీ ఆస్తిపాస్తులకు కానీ కొదవలేని జీవితం. మనకు కూడా ఉంటే ఎంత బాగుండు. అలాంటి లైఫ్ ఇస్తాడులే దేవుడు, దేవునికి స్తోత్రం. అదే కదా మన నిరీక్షణ. తప్పు లేదు, ఆశించండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు కృప చూపితే అయిద్దిలే. అయితే అబ్రహాముని మీరు పరిశీలిస్తే, మరి ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు గుడారంలో బతకటం ఏందండి? సరిగ్గా గుడారం వేసుకొని ఎండలో ఆ గుడారంలో ఉంటే తిక్క రేగిద్ది. అవునా? బాగుంటుందా గుడారంలో? ఎండకే ఉండగలమా? వేడి ఏముందండి? గుడారం అంటే క్లాతే కదండి. క్లాత్ నీడ ఏ పాటిది? ఇక్కడ స్లాబులు వేసుకొని కూర్చుంటేనే ఎండాకాలం రోజుల్లో ఊపిరాడక గందరగోళం అవుతున్నారు. ఇంతంత 5 అంగుళాలు 6 అంగుళాల మందాల స్లాబులు వేసుకుంటే. గుడారంలో ఉంటే అట్టుంటుంది అది. కానీ మీరు ఎరుగుదురా, అబ్రహాం తన యాత్ర ముగిసేంత వరకు తన జీవితకాలం అంతా గుడారంలోనే బ్రతికాడు. ఎందుకలా? లోకములో ఉన్న చాలా వరకు సంపాదించి అతను కలిగి ఉన్నప్పటికీ అది తనదన్నట్టు అనుభవించడానికి ఇష్టపడలా. తనకు ఒక స్థిరమైన నివాసాన్ని కట్టుకోలా. సంచార జీవితాన్ని జీవించేటువంటి యాత్రికుల్లాగా అప్పుడప్పుడు వేరే ప్రాంతాల నుంచి మన ప్రాంతాలకు వలస వచ్చి బతుకుతారు చూడండి. 3 నెలలు 2 నెలలు 1 నెల పనులు చేసుకొని పోతారే, వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే సంచార జనాంగం ఒక దగ్గర ఉండరు. ఈ ఊర్లో ఆ ఊర్లో సంచరించి పనులు చేసుకుంటూ సాగిపోతూ ఉంటారు కనుక వాళ్ళు యాత్రికులు. వాళ్ళకి ఇక్కడ ఏ ఊర్లో కూడా స్థిరం ఉండదు. ఒకరోజు రాత్రి గడిచి తెల్లవారేసరికి వరుసగా గుడారాలు ఉంటాయి. వాళ్ళ ఆ నెల రోజులు ఉన్నంత వరకు అక్కడ ఒక ఊరు కోలాహలం లాగా ఉంటుంది. అక్కడ పని అయిపోగానే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఒక రాత్రి తెల్లవారేసరికి అక్కడ అంతా నిర్మానుష్యం అయిపోయింది. సంచార జీవితాల పరిస్థితి. వాళ్ళని యాత్రికులు అనొచ్చు, సంచారులు అనొచ్చు.
ఏ ప్రదేశంలో కూడా స్థిరంగా ఉండకుండా తిరిగేటువంటి జీవితాలు అనొచ్చు. పేతురు మనల్ని యాత్రికులనే పిలిచాడు. పేతురు మనల్ని భూమి మీద మనం యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అని మీరు గుర్తించాలి అన్నాడు. అవునా? కానాను యాత్రలో, అవునా, యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఈ యాత్ర మీద ఎన్ని పాటలు వచ్చినాయో. సో మనం యాత్రికులం. మనం అనుకుంటున్నాం లేదో నాకు తెలియదు, కానీ అబ్రహాం అలానే ఫిక్స్ అయ్యాడు. ఈరోజు ఇక్కడ ఉంచాడు, రేపు ఇక్కడ నుంచి ఇంకో చోటకి ఆ ప్రాంతానికి బదా అబ్రహాం అంటే నేను ఈ గుడారం ఇల్లు అయితే తీసుకెళ్ళలేను. గుడారం అనుకో, ఏముంది, ఇక్కడ లేవేయచ్చు, గుడారం ఆడేయచ్చు. అంటే ఈ లోకంలో తన ఉనికి స్థిరమని అనుకోలేదు, శాశ్వతమని అనుకోలేదు. మరి ఏం చేశాడు, ఏం చూశాడంటే, అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణాన్ని చూశాడట. విశ్వాసమును బట్టి పునాదులు గల ఆ పట్టణమును చూచి దాన్ని అందుకోవడానికి నిరీక్షణ గలవాడై భూమి మీద దేవుడు తనకు అష్టైశ్వర్యాలు ఇచ్చిన గుడారంలోనే బతికాడు. ఓకే, ఇది అబ్రహాం లైఫ్. ఇస్సాకు జీవితం కూడా దాదాపు అలాంటిదే. ఎందుకంటే ఇస్సాకు రెబకాన్ చేసుకొని తన తల్లి అయిన శారా గుడారంలోకి తీసుకెళ్ళాడు అన్నాడు. ఓకేనా? అంటే భక్తులు ఈ లోకంలో ఉన్నారు, లోకంలో వ్యక్తులు ఏమేమి సంపాదిస్తున్నారో చూశారు. మనం కూడా వాళ్ళలాగే ఫిక్స్ అవుదామని అనుకోలే. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఉండి ఈ లోకంతో పరిచయం కలిగి ఉన్నారు. ఇంతకంటే శ్రేష్టమైన ఆ లోకాన్ని కూడా వారు నిదానించి చూచారు, ఆ లోకాన్ని కూడా పరిచయం కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఏది క్షయమైనదో ఏది స్థిరమైనదో వారు ఎరుగున్నారు. అందుకే క్షయమైపోయే దానికోసం వారు పోటీ పడలేదు, తిప్పలు పడలేదు, ఆసక్తి చూపలేదు. కానీ అక్షయమైన దాని కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు నిరీక్షించారు, విశ్వసించారు, ఎదురు చూశారు. దాన్ని స్వతంత్రించుకోవడానికి ఈరోజు పరదేశ మహిమకు చేర్చబడ్డారు. ఇప్పుడు మనం కూడా విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానం. యోసేపు చనిపోతున్నప్పుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, నేను కన్ను మూస్తున్నా, ఇది ఐగుప్తు, నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మన పితరులకు వాగ్దానం చేసిన కనానుకు మిమ్మల్ని చేరుస్తాడు. అది మనకు దేవుడు స్వాస్థ్యంగా అనుగ్రహించిన భూమి. గనుక మీరు ఇక్కడ నుంచి తిరోగమనం చేసేటప్పుడు, తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు నా ఎముక కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అర్థమైందా? ఐగుప్తు లోకానికి సాదృశ్యం, కనాను వాగ్దాన భూమి. కాబట్టి లోకములో నా ఎముక కూడా ఉండటానికి వీల్లేదు, ఐగుప్తులో నా ఎముక కూడా ఉండటానికి వీల్లేదు. నా ఎముకల్ని కూడా మీరు తీసుకెళ్ళి నా పితరులుండు సమాధులుండు స్థలంలోనికి దాన్ని చేర్చాలి అని మాట తీసుకొని కన్ను మూశాడు. అంటే ఐగుప్తులో ఉండి ఒక ఏలికగా ఉండి ఒక రేంజ్లో ఉండి కూడా అది తనకు స్థిరము కాదనే స్పర్శను యోసేపు కనుగొన్నాడు, గ్రహించాడు. ఇలా మీరు భక్తుల్ని చూడగలిగితే చాలామంది భక్తుల్లో ఇదే పద్ధతి కనపడిద్ది. ఆఖరికి నిత్య మహిమలోనికి చేరిన తర్వాత 24 పెద్దలకి దేవుడు కిరీటాలు ఇస్తే ఆ కిరీటాలను తీసుకెళ్ళి కూడా ఆయన పాదాల దగ్గర పడేశారు. భూమి మీద దేవుడు దావీదు కిరీటం ఇస్తే దావీదు ఏమని కోరాడో తెలుసా? దేవుడు నాకు ప్రత్యక్షమైతే సింహాసనాలు, కిరీటాలు, వెండి బంగారాలు నేను కోరను, కానీ
ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ముఖకాంతిని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి, ఆయన మందిరావరణములో నిత్య నివాసనై ఉంటాని కోరుకుంటానన్నాడు. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు నిత్య నిబంధన నీతో చేసి, నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నానే, నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, కనుదింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. దేవునికి మహిమ. ఆయన పాద సన్నిధి చాలు నాకు అన్నాడు. సింహాసనం వద్దా నాకొద్దు, కిరీటం వద్దా నాకొద్దు, దాసదాసి జనాంగం వద్దా నాకొద్దు, వెండి బంగారాలు వద్దా వద్దు, వజ్ర కిరీటాలు వద్దా నాకొద్దు. ఏం కావాలి? ఆయన పాద సన్నిధి కావాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన వాక్యమును, ఆయన సన్నిధిలో ఆయన సంగతులను ధ్యానించుటకు నేను కోరుకుంటా. ఇదే నాకు దేవుని వరం. ఒక రాజు కోరిక ఎట్లుంటుందని ఊహించగలరా? అబ్రహామేమో గుడారం చాలంటాడు, దావీదేమో ఆయన పాద సన్నిధి మందిరమే నాకు చాలంటాడు, నాకు అవకాశం ఇస్తే మందిరంలో ఉండిపోతానంటాడు. 24 పెద్దలేమో కిరీటాలు ఇచ్చినా మాకెందుకు ఈ కిరీటాలను తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేశారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలాగుంది అంటే, వీరందరూ దేన్ని ఆశించారో, దేన్ని కోరుకున్నారో, దేన్ని వెతికారో మీకు తెలుసా? 24 పెద్దల కిరీటాలు ఇస్తే తీసుకెళ్లి సింహాసనం ముందు పడేశారని ప్రకటన గ్రంథంలో ఉంది. ఎందుకు పడేశారో తెలుసా? అయ్యా, నీ ఎదుట మేము కిరీటాలు పెట్టామా? మా తల నీ కిరీటం అలంకరించాలా అంటే, అప్పుడు ఈ తల మీద స్థానం నీది, దాన్ని కిరీటం ఆక్రమించిందంటే అప్పుడు కిరీటం నీకంటే గొప్పదైపోయింది గయా. కాబట్టి కిరీటం ఎప్పటికీ నీకంటే గొప్పది కాదు, నీవే మా కిరీటం. అర్థమైందా? నువ్వే మా కిరీటం. మనకు కూడా బోళ్ళని కిరీటాలు వాగ్దానం చేశాడు. వాడబారని మహిమ కిరీటం అని, అక్షయ కిరీటం అని, నీతి కిరీటం అని, దయా కిరీటం అని, మహిమ కిరీటం అని, జీవ కిరీటం అని, మనకు కూడా బోళ్ళని కిరీటాలు వాగ్దానం చేయబడ్డాయి. ఇప్పుడు ఈ కిరీటాలు గొప్పవా, లేకపోతే ఈ కిరీటాలు అన్నిటికంటే యేసయ్య గొప్ప? యేసయ్యతో మనం చెప్పగలమా? 100 కిరీటాల కంటే నువ్వు ఎక్కువ కదా, నా మకుటం, నా మహిమ, నా కిరీటం, నా సింహాసనం, నా అతిశయం, నా ఆనందం నీవేగా ప్రభు. నిన్ను మించిన కిరీటం నాకే ఉంది. అది అందుకు వాళ్ళు ఆ పని చేశారు. కిరీటాలు ఆయన కాళ్ళ దగ్గర ఎందుకు పడేశారంటే, ఇవి నీకంటే గొప్పవి కాదు, ఈ అధికారాలు నీకంటే గొప్పవి కాదు, ఈ ఆధిక్యతలు నీకంటే గొప్పవి కాదు, ఈ సింహాసనాలు నీకంటే గొప్పవి కాదు, ఎప్పటికీ అన్నిటికంటే గొప్ప మాకు నువ్వే తండ్రి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నోరు తెరిచి పాడు. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా
ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నోరు తెరిచి గట్టిగా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. కాబట్టి నిన్ను మించిన అతిశయ కిరీటం ఇంకొకటి లేదు, మాకు నువ్వు చాలన్నారు వాళ్ళు, అందుకు కిరీటాలు పడేశారు. నువ్వెందుకు గుడారంలో ఉన్నావా మహారాజు, అంత ఐశ్వర్యం కలిగి నువ్వేందుకు గుడార బతికేందంటే, పునాదులు గల ఆ పట్టణం మీద దృష్టి ఉందిలే, నాకు ఇల్లు లేదని కాదు, పునాదులు గల పట్టణంలో నాకు స్థిరమైనటువంటి నివాసం ఉంది, అది ఎప్పటికీ నశించదు, లయం కాదు, అక్షయమైంది, ఎప్పటికీ శాశ్వతమైంది, నాకు ఉందిలే అక్కడ, నేను దాన్ని కలిగి ఉన్నాలే. ఇక్కడ నాకు స్థిరం కాదు కాబట్టి నేను ఎంత ఇక్కడ స్థిరమైన ఇల్లు కట్టినా ఒకనాటికి నేను కట్టిన ఇల్లు పోయిద్ది, ఇక్కడ నుంచి నేను ఖాళీ చేయాలి. టోటల్గా దేన్ని ఆధారం చేసుకుని ఇల్లు కట్టానో ఆ భూమి కూడా లయమైపోయింది. కాబట్టి నేను దాని మీద దృష్టి పెట్టాను అన్నాడు ఆయన. దావీదు నువ్వేందయ్యా కిరీటం వదిలేసి సింహాసనం వదిలేసి నాకు దేవుడు కావాలంటే ఏంటంటే, అన్నిటికంటే ఉత్తముడు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలిగి ఉన్నాడు కనుక ఆయన సన్నిధికి చేరానంటే అవన్నీ నాకు లభిస్తే, ఆయనలో ఉన్న ఆనందం దేనిలో లేదు, నేను ఎరుగుతున్నాను కాబట్టి నాకు వద్దు. డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు అన్నాడు, ఆహా నా ప్రభువుతో గడిపే ఒక్క గంట, నా ప్రభువుతో గడిపే ఒక గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమింపజేసింది కదా అన్నాడు. మీకేమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఆహా నా దేవుడితో గడిపే ఒక గంట ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమింపజేసింది కదా, నన్ను అధిగమించేట్టు చేసింది కదా అన్నట్ట. డేవిడ్ బ్రైనార్డ్ అనేది గొప్ప దైవజనుడు. 29 సంవత్సరాల్లో తన యాత్ర ముగించాడు. చేసింది 5 సంవత్సరాల సేవ, 24 నుంచి 29 మధ్యలో 5 ఏళ్ళు చేశాడు. దాని గురించి ఒక దైవజనుడు అన్నాడు, డేవిడ్ బ్రైనార్డ్, ఒక దైవజనుడు తన నిండు జీవితంలో చేసే సేవ ఓన్లీ 5 ఇయర్స్లో ఆయన చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. వాళ్ళందరూ అలా ఎందుకు తయారయ్యారు అంటే దానికి సమాధానం చెప్పుకున్నాం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనకు కూడా అన్యుల్లాగా ఈ లోకం మాత్రమే పరిచయమై ఉండలేదు, కానీ మనం తిరిగి క్రీస్తుతో కూడా లేపబడ్డాం, తిరిగి జన్మించాం. కొలసే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు తిరిగి లేచిన వారైతే, నూతనంగా జన్మించిన వారైతే పైనున్న వాటినే వెతకండి అని స్పష్టంగా మాట్లాడాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిలో శ్రేష్టమైనది ఏంటి? క్రీస్తు. అర్థమైందా? నీ ఆస్తి, నీ అంతస్తు, నీ సంపద, నీ స్వాస్థ్యం, నీ బహుమానం, నీ సింహాసనం, నీ కిరీటం, అదిగదిగదిగో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. చూడు, ఎడ కూర్చున్నాడు? అటు పెట్టరా నాయన దృష్టి అన్నాడు.